డిఓపి అరవింద్ విశ్వనాథన్ అతనికి అండ్ ఫస్ట్ నుంచి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి నరేట్ చేశాను. అండ్ మా ఎడిటర్ అండ్ చైతు మ్యూజిక్ డైరెక్టర్ చైతుకి అయితే ఇద్దరికి కలిసి ఒకసారి నరేట్ చేశాను. అండ్ నేను డ్రాఫ్ట్ మారుస్తాను ప్రతిసారి ఫుల్ నరేషన్ ఇచ్చేవాడిని. అండ్ కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నాను, సారీ డార్లింగ్. అయితే ఈ సినిమా ఎడిట్ చేసే ప్రాసెస్లో రవి కానీ లేకపోతే మా మొహమాటం ఉండదు, చాలా అసహ్యంగా మొహం ఇచ్చి చెప్తాడు. రవి బాగుంది ఏం చేద్దాం అంటాడు. సో ల్యాగ్ ఉంటే కట్ చేసి వదిలేస్తాడు. ఇప్పుడు ట్రైలర్ విషయంలో కూడా అంతే సార్. ఈ పెద్ద ట్రైలర్ రవి ఒపీనియన్ తీసుకుంటాం. సినిమా ఎక్కడైతే ఫ్లో మిస్ అవుతుందో లేకపోతే ఒక షార్ట్ లెంత్ ఎక్కువ ఉన్నా అస్సలు తట్టుకోడు, నిర్మోహమాటంగా కట్ చేసి పడేస్తాడు. ఇవన్నీ పక్కన చేసి మేము మ్యూజిక్ దగ్గరికి వెళ్తే చైతు విశ్వరూపం చూపించాడు సినిమాలో. డల్లింగ్ అసలు ఈ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ప్రొడక్షన్లో అన్ని హెక్టిక్. నేను బాగా ఎంజాయ్ చేసింది మ్యూజిక్ ప్రాసెస్. పక్కన కూర్చొని మేము ఎంత క్రాక్ చేసామో మాకు తెలుసు. లిటరల్గా ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేశాను నేను. చైతు వెరీ స్పాంటేనియస్గా కంపోజ్ చేస్తాడండి. తన మెల్లి అంటే నాకు పిచ్చి. తన కంపోజిషన్ ఉన్నప్పుడు లిటరల్గా మా డైరెక్షన్ టీం అడుగుతుంటారు, మేము కూడా వస్తా ఉన్నాను, ఎందుకంటే అంత బాగా చేస్తారు తను. అండ్ ఇక విషయంలో ఇంకొక చెప్పాలి, ఈ సినిమాకి లిరిక్స్ ఎవరైతే పనిచేశారో కళ్యాణ్ చక్రవర్తి గారు ఫస్ట్ సాంగ్ రాశారు, ఆ తర్వాత వెంకీ గారు. దీని తర్వాత ఇంకొకరు ఉన్నారండి, శ్రీహర్ష ఈమని అని. డార్లింగ్ ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూస్తే బెటర్. డార్లింగ్ ఎట్లా అంటే మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సినిమాలో చాలా పాటలు ఉన్నాయండి, అది మీకు సినిమాలో కనిపిస్తుంది. శ్రీహర్ష గారు, వెంకీ గారు ప్లీజ్ జాయిన్ అండి. సో ఈ పాటలు అంత బాగా రావడానికి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇంత బాగా చేసి చెప్తున్నానని. అద్భుతంగా రాశారండి. అంటే బాగా కంపోజ్ చేయడం వేరు, అక్కడికక్కడ కంపోజ్ చేసిన తర్వాత దానికి లిరిక్స్ రాయడం వేరు. చాలా విద్వత్తు ఉండాలి అది రాయాలంటే. అంటే మామూలుగా మాకు పొగరు ఉంటుంది, అది సుధీర్ గారి వల్ల ఇంకొంచెం ఏంటంటే ఏదైనా సీన్ వచ్చిందంటే కాంప్లికేటెడ్గా డైలీ నువ్వు రాసేస్తాలే రాసి అదే అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు. నాకేంటంటే దాని తర్వాత నాకు అంత బాగా అనిపించింది హర్ష కంపోజ్ చేస్తున్న టైంలో అలా బయటకు వచ్చి ఇలా రాసేసేవాడండి. సిచ్యువేషన్ చెప్తే దట్స్ ఫ్యాంటాస్టిక్ థింగ్. నేను ఎక్కడ పని చూడలేదు అసలు ఇలాగా. అండ్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్. తర్వాత మాల్విక్ ఓకే, తను చెప్పినట్టు ఫస్ట్ డే నేను చెప్పానండి. నేను ఈ కథ నేను ఎక్కువ మందికి చెప్పలేదండి. ఒక్కళ్ళే హీరోయిన్, ఒక్కళ్ళే హీరో, ఎవరికి చెప్పలేదు. సరే నేను ఎవరు టెక్నీషియన్ కూడా అంతే అండి, ఎవరి దగ్గర సెకండ్ అసలు వెళ్ళలేదు. నేను ఏదైతే నమ్మానో అదే జరిగింది, అదే ఇవాళ డెలివరీ అయింది. సో థ్యాంక్స్ టు మై స్క్వాడ్. మామూలుగా మా వాళ్ళని ఏమంటారంటే ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్లో ఉండేది గ్యాంగ్స్టర్స్ అందరూ కలిసి సెట్లు తిరుగుతున్నట్టు ఉంటుందిరా అని. సో ఆ వైబ్కి కారణం ఏంటంటే అందరు నా గ్యాంగ్ ఉండడం వల్ల. అండ్ లిటరల్గా ఏంటంటే మా ఎనర్జీ మొత్తం సినిమాలో కనిపిస్తుందండి. జూన్ 14న మీరు స్క్రీన్ మీద అయితే సుధీర్ బాబు గారి మాస్ సంభవం చూడబోతున్నారు. అండ్ మాల్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అసలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన చాలా మంది చెప్పారు, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది ఈ సినిమాలో, ఇప్పుడు దాకా చూడలేదు ఇలాగా అని. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మాల్స్. కమ్ టు మై దళపతి సుధీర్ బాబు గారు. లిటరల్గా సుధీర్ గారి గురించి అందరూ ఒకటి ఏం చెప్తారంటే చాలా ప్యాషనేట్, వెరీ డిసిప్లిన్ అన్నీ వింటారు. అంతకన్నా అంటే స్వీట్ హార్ట్. బేసిక్గా సుధీర్ గారు ఏంటంటే మన ఫ్రస్ట్రేషన్స్ మనకన్నా ముందు అర్థం చేసుకుంటాడు. లిటరల్గా మాకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఒక 2000 మంది సెట్లో ఉన్న రోజు కూడా ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే మేము మాట్లాడుకోదు. సుధీర్ గారు అడగడం నేను ఆన్సర్ ఇవ్వడం రెండు అయిపోతాయి ఆ క్రౌడ్లో. ఆ సిచ్యువేషన్లో కూడా నా టెన్షన్ చూసి డార్లింగ్ నువ్వు కంగారు పడుకు, మార్నింగ్ దాకా చేసుకొని సుమంత్ చెప్పాడు. లిటరల్గా 2000 మంది సీక్వెన్స్ అనేది అది 3 days షూట్ చేసాం. బట్ మీకు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్స్ అది. సుధీర్ గారు పెట్టిన ఎఫర్ట్స్కి ఈ సినిమాలో పే ఆఫ్ అవ్వాలండి. ఇందాక దాము గారు అన్నారు అండర్ రేటెడ్ అని. ఆఫ్టర్ హరోమరా నో మోర్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అండి సుధీర్ గారు. ఈ ఒకేషన్ చెప్పాలి, ఈ సినిమాలో టైటిల్ ఒకటి పడుతుంది. స్టార్టింగ్లో సుధీర్ బాబు అని వస్తుంది, సినిమా ఫినిష్ అయిన తర్వాత ఇంకో టైటిల్ వస్తుంది. సుధీర్ గారు ముందు ఇంకో టైటిల్ వస్తుంది. అంటే అంతకుముందు ఏదో నైట్రో స్టార్ ఉండేది, నేనే తీసేసాను. మీడియా ముందుగా చెప్తున్నాను, ఇట్స్ మై డిసిషన్. నేను నిర్మోహంగా తీసేసాను. అండ్ క్వశ్చన్ కూడా చేయలేదండి సుధీర్ గారు, అరే ఎందుకు తీసేసారు ఏం అడగలేదు. ఇట్స్ మై చాయిస్. నేనేంటంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఇది దిస్ ఇస్ ద యాప్ టైటిల్ అని, అది నేను ఇచ్చాను. బెక్కమేలు గోపాల్ గారు చూశారు ఆల్రెడీ అది. సో థియేటర్లో మీరు చూడబోతారండి అది. ఆ టైటిల్ ఎందుకు ఇచ్చానో మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే